మనందరికీ ఆఫీస్లో రకరకాలుగా స్ట్రెస్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నా కూడా ఆఫీస్కి రమ్మనే టీమ్ లీడర్స్ ఉంటారు. నెల రోజులకి ఒక్క రోజు ముందు కూడా ఇవ్వలేని ఒక ప్రాజెక్ట్ని 3 రోజుల్లో ఇవ్వమనే ప్రాజెక్ట్ మేనేజర్లు ఉంటారు. బ్రేక్లు కూడా ఇవ్వకుండా బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ కోసం పనిచేయమని బాస్లు ఉంటారు. ఇప్పుడు దీనికి ఒక కొత్త స్ట్రెస్ యాడ్ అయింది. మీకు ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఉద్యోగం మానేద్దాం, పోతే పోయింది బోర్డు జీతం అని అనిపించినా సరే, మీరు ఆఫీస్లో పాజిటివ్గానే ఉండాలి అన్న స్ట్రెస్. మీ ఎమోషన్స్తో సంబంధం లేదు. కంపెనీలో ఉన్నంతసేపు మీకు లోపల ఎలా ఉన్నా బయటికి నవ్వుతూనే ఉండాలి. ఆఫీస్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. ఆఫీస్లో అందరితో పాజిటివ్గా ఉండాలి, ఆఫీస్ కల్చర్ని డిస్టర్బ్ చేయకూడదు అనే ప్రెషర్కి మనం ఇలా రియాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. దీనివల్ల మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఎంతూజియాజం ఉన్నా లేకపోయినా ఆఫీస్లో మాత్రం ఉన్నట్టే కనిపించాలి అని ఫోర్స్ఫుల్గా పని చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? ఏముంది, ఇలాంటి చిన్న చిన్న కాంప్రమైజ్లు అవుతుంటాయి వర్క్ ప్లేస్లో అని అనుకుంటున్నారా? కాదు. దట్ ఈజ్ వేర్ యు ఆర్ రాంగ్. ఇదే కనుక కంటిన్యూ అయితే మన మెంటల్ హెల్త్ షెడ్కే, ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అయిపోతాం. దీనివల్ల వర్క్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, బర్న్అవుట్ అయిపోతాం. మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ కంపెనీస్ ఎంప్లాయీస్ని పాజిటివ్గా ఉండడంలో ఎంకరేజ్ చేయాలి, కానీ ఫోర్స్ చేయకూడదు. వాళ్ళ కల్చర్ని మార్చుకోవాలి. అండ్ లైక్ ఐ ఆల్వేస్ సే, మన బాడీకి ఏదన్నా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో, అలాగే మన మెంటల్ హెల్త్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలో తప్పు లేదు. స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాం అని మీకు అనిపిస్తే ఇమీడియట్గా విజిట్ సైకాలజిస్ట్.